ఒక వారం 10 రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్ స్టేట్ వైడ్ దీని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంది. ఎవ్రీడే మేము టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాము. ఎన్నొస్తున్నాయి మేడం డైలీ? మనకు నెల్లూరుకి తీసుకుంటే ఇక్కడ జీజీహెచ్లో ఎన్నొస్తున్నాయి? మనము జ్వరం వచ్చిన వాళ్ళకి టెస్టులు చేస్తున్నాము. సో మోస్ట్లీ ఒక 5 to 6 అలా వస్తున్నాయి. వాళ్ళకి మనం టెస్టులు చేస్తే మాకు ఈ మధ్య కాలంలో మేము ఒక 10 మంది వరకు పాజిటివ్ కనుక్కున్నాము. వాళ్ళల్లో 8 మంది ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా వెళ్ళిపోతున్నారు. ఒక ఇద్దరు మాత్రము వాళ్ళకి ఈ ఈ ఏదైనా అండి, ఏ వైరల్ డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి గనక షుగర్ కానివ్వండి, లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, బీపీ, కిడ్నీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రాణాంతకం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అలాగ ఉన్నప్పుడు మాత్రం మనం వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఐసీయూలో పెట్టి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇవ్వడానికి టైం పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి. అలాంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం జ్వరము వచ్చినప్పుడు డాక్సీసైక్లిన్ అనే మెడిసిన్ ఇస్తారు, అజిత్రోమైసిన్ అనే మెడిసిన్ ఇస్తారు. మామూలు జ్వరంకి సంబంధించిన మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుందండి.